పాయింట్ ని ఆధారంగా చేసుకొని ఆసక్తికర సినిమాలు తెరకెక్కించగలరని మలయాళ దర్శకులకి పేరుంది. బ్లాక్ కామెడీ జోనర్లో రూపొందిన మారణమాస్ అలాంటిదే. బాసిల్ జోసెఫ్, రాజేష్ మాధవన్, అనిష్మా అనిల్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. శివప్రసాద్ దర్శకుడు. ఏప్రిల్లో థియేటర్లో సందడి చేసిన ఈ మలయాళం మూవీ ప్రస్తుతం ఓటీటీ సోనీ లివ్ లో తెలుగులోని స్ట్రీమింగ్ అవుతుంది. మరి మారణమాస్ కథాంశం ఏంటి? కేరళలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధులను ఓ సీరియల్ కిల్లర్ హత్యలు చేస్తుంటాడు. మర్డర్ చేసిన అనంతరం శవాల నోట్లో అరటిపండు పెట్టడం అతడి స్టైల్. అదే గ్రామానికి చెందిన ల్యూక్ ప్రవర్తన భిన్నంగా ఉండడంతో అతడే ఆ మర్డర్లు చేశాడని అందరూ అనుకుంటారు. గ్రామస్తుల మాటలు నమ్మిన ల్యూక్ ప్రేయసి జెస్సీ అతన్ని దూరం పెడుతుంది. ఓసారి బస్సులో ప్రయాణిస్తుండగా జెస్సీతో ఓ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో కోపదిక్తురాలైన జెస్సీ అతడిపై పెప్పర్ స్ప్రే వినియోగిస్తుంది. ఊహించని రీతిలో ఆ వృద్ధ ప్రయాణికుడు మరణిస్తాడు. ఆ విషయాన్ని పోలీసులకు తెలియకుండా మేనేజ్ చేయాలని బస్ డ్రైవర్, కండక్టర్ చివరకు మిగిలిన ప్రయాణికుడు శ్రీకుమార్ కి విజ్ఞప్తి చేస్తుంది. తమ ప్లాన్ లో తాము ఉండగా బ్రేకప్ విషయంలో జెస్సీని నిలదీసేందుకు ఆమె ఆచూకీ వెతుక్కొని మరి ల్యూక్ అదే బస్సు ఎక్కుతాడు. మరి ఆ మర్డర్ గురించి ల్యూక్ పోలీసులకు చెప్పాడా? జెస్సీకి సాయం చేశాడా? అసలైన సీరియల్ కిల్లర్ ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన డీఎస్పీ అజయ్ రామచంద్రన్ కేసుని ఛేదించాడా? క్రైమ్ అంశాలతో ముడిపడిన వినోదాత్మక చిత్రం ఇది. ప్రయాణికుడు మరణించాడన్న విషయం బయటకు రాకుండా 5గురు వ్యక్తులు చేసిన నవ్వుల సాహసం. సీరియల్ కిల్లర్ నుంచి పోలీస్ ఆఫీసర్ వరకు ప్రతి పాత్ర ప్రేక్షకుడిని నవ్వించాలన్న లక్ష్యంతో సాగుతుంది. సీరియల్ కిల్లర్ డీఎస్పీల పరిచయం, ల్యూక్ జెస్సీల ప్రేమ, తండ్రిని పోగొట్టుకున్న బస్ కండక్టర్ దుఃఖం, బస్ డ్రైవర్ పెళ్లి ప్రస్తావన, ఇలా ఒకదాంతో ఒకటి సంబంధం లేని పాత్రలను బస్సులో వృద్ధుడి మరణానికి లింక్ చేయడం థ్రిల్ పంచుతుంది. తను చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు జెస్సీ ప్రాధేయపడడం, డ్రైవర్ కండక్టర్ తో పాటు శ్రీకుమార్ అందుకు అంగీకరించడం, అదే సమయంలో ల్యూక్ వెళ్లడం, ఇలా ప్రతి సీన్ సరదాగా సాగిపోతుంది. శ్రీకుమార్ కోణంలో మంచి ట్విస్ట్ ఎదురవుతుంది. కండక్టర్ వైపు నుంచి తండ్రి సెంటిమెంట్ ను పండించారు. మరోవైపు వీళ్ళు పోలీసు కంట పడతారేమోనన్న ఉత్కంఠ రేకెత్తించేలా స్క్రీన్ ప్లే నడిపారు. ఓ శ్మశానం బ్యాక్ డ్రాప్ సీక్వెన్స్ నవ్వుల ప్రయాణానికి స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడింది. కథకు సంబంధం లేని ఎపిసోడ్ గా కనిపిస్తుంది. అక్కడ తాము అనుకున్న పని పూర్తి కాకపోవడంతో ఆ గ్యాంగ్ శవాన్ని తీసుకెళ్లి మళ్ళీ బస్ ఎక్కడంతో స్టోరీ మళ్ళీ కామెడీ ట్రాక్ ఎక్కుతుంది. ప్రీ క్లైమాక్స్ లో ల్యూక్, శ్రీకుమార్ల మధ్య సాగే పోరాటం అంతగా ఆకట్టుకోలేదు. ప్రేక్షకుడు ఊహకు భిన్నంగా సినిమా ముగింపు ఉంటుంది. చివర్లోనూ ఓ ట్విస్టుతోనూ నవ్వులు పంచేలా ప్రయత్నం చేశారు. కథను కామెడీ కోణంలో చెప్పినా అంతర్లీనంగా సందేశం అందించారని ప్రయత్నం చేశాడు దర్శకుడు. అమ్మాయిల ఆత్మరక్షణ లాంటి అంశాలు ఆలోచింపజేస్తాయి. నటులంతా ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. సూక్ష్మదర్శిని, పోన్ మ్యాన్ తదితర చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాసిల్ జోసెఫ్ ఇందులో విభిన్న గెటపుల్లో ఆకట్టుకుంటారు. ఆయన హెయిర్ స్టైల్ ప్రధాన ఆకర్షణ. కుటుంబంతో కలిసి చూడొచ్చా? ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమానే ఇది. అసభ్యకర సన్నివేశాలు, సంభాషణలు లేవు. రక్తపాతం విషయంలోనూ దర్శకుడు పరిధి దాటలేదు. నిడివి 2 గంటలకు పైగా.